అను ఫిష్ ఫ్రై వితౌట్ ఆయిల్. కేజీ బోన్లెస్ ఫిష్ తీసుకున్నాను. బాగా కడుక్కోవాలి. 3-4 టైమ్స్ సాల్ట్ వేసుకొని, రాక్ సాల్ట్ వేసి కడగండి. నీట్గా శుభ్రమైతే స్మెల్ కూడా రాదు. 2.5 స్పూన్స్ కారం ఎక్కువ తినే వాళ్ళైతే 3 స్పూన్స్ వేసుకోండి. నేను ఎక్కువ మసాలాలు ఏం వాడట్లేదండి. జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, సగం నిమ్మకాయ కూడా వేయాలి. ఆ క్లిప్పింగ్ మిస్ అయిందండి నాది. సగం నిమ్మకాయ వేసి, అలాగే సరిపడేటట్టు ఉప్పు వేసుకోండి. ఫిష్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం వేసుకోండి ఉప్పు. నాకు చేతితో అర్థమవుతుంది కాబట్టి నేను చేతితో వేసాను. మీరు చూసుకొని వేసుకోండి సాల్ట్, సరేనా? అలాగే వాటర్ వేసి కలుపుకోవాలి. నేను అస్సలు ఆయిల్ వేయట్లేదండి, ఓన్లీ వాటర్ మాత్రమే వేస్తున్నాను. నిమ్మకాయ మాత్రం వేసాను. పల్చగా ఉండద్దు, అలాగని తిక్కు ఉండద్దు. సెమీ సాలిడ్ ముక్క కంటేలాగా ఉంటే సరిపోతుంది. నాకు 1/2 కప్పు వాటర్ పట్టాయండి. మీకు తెలియాలని నేను కప్తో తీసుకున్నాను వాటర్. 1/2 కప్పు. ముక్క మంచిగా డిప్ అవ్వాలి, మసాలా డిప్ అవ్వాలి. తిక్కు ఉండాలి, కొంచెం తిక్కుంటే మంచిగా డిప్ అవుతుంది. దానికి ముక్క కూడా బాగా పట్టుకుంటుంది. ఒక్కొక్కటి ముంచేసి పక్కన పెట్టుకోండి. ఒక్కొక్కటి నుంచి పక్కన పెట్టుకోండి. నేను కేజీ తీసుకున్నానండి. మనం హెయిర్ ఫ్రైయర్లు చేస్తున్నాం కాబట్టి మనకు ఆయిల్ ఏం పట్టలేదు. ఆయిల్ వేయట్లేదు చూడండి. నేను మీ దగ్గర హెయిర్ ఫ్రైయర్ ఉంటే ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. నేను ఫస్ట్ టైమే చేస్తున్నాను, నాకు ఐడియా లేదు. చూడాలి ఎలా వస్తుందో. అంటే వేరే చికెన్ అది చేశాను, ఫిష్ మాత్రం ఇదే ఫస్ట్ టైం. చికెన్ కూడా చాలా బాగా వస్తుందండి ఇందులో. చికెన్ టిక్కా లాగా బాగా వచ్చింది ఫస్ట్ టైం చేసినప్పుడు. ఇప్పుడు నేను ఫిష్ చేస్తున్నాను, ఫిష్ ఎలా వస్తుందో చూద్దాం. అసలు ఆయిల్ వేయలేదండి నేను. పెట్టేద్దాం. 18 degrees పెట్టుకోవాలి. టైం వచ్చేసి 15 minutes. చూద్దాం ఎలా వస్తుందో. వావ్, చాలా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. బయట క్రిస్పీగా, లోపల స్మూత్గా, చాలా బాగా మీకు కనబడుతుంది కదా. నేను చెప్పడం కంటే కూడా మీకు అనిపిస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ముక్క చాలా బాగా ఫ్రై అయింది కదా. బయటంతా క్రిస్పీగా, లోపలంతా సాఫ్టీగా బాగుంటుంది. ఆహా, కలర్ఫుల్గా కనబడుతుంది కదా. డిష్ అవుట్ చేసుకున్నాము చూడండి. ప్లేటింగ్ చేసిన తర్వాత బాగుంది కదా. నేను టేస్ట్ చేసి చెప్తాను. మీ దగ్గర ఉంటే ట్రై చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి ఎలా వచ్చిందో ప్లీజ్. అలాగే లైక్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. వావ్, సూపర్ వచ్చిందండి. చాలా టేస్టీ ఉంది, క్రిస్పీ క్రంచీగా.